అలాగే ఈ పెదపట్నం బీచ్కి ఒక హిస్టరీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఈ శివలింగం ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా బీచ్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. దీనికి ఒక హిస్టరీ ఉంది, అదేంటన్నది మీకు వీడియోలో చెప్తాను, చూడండి. తమిళనాడులో నుండి ఉత్తర భారతదేశం వరకు తన సైన్యాన్ని నడిపించిన మహావీరుడు రాజేంద్ర చోళుడు యుద్ధంలో గెలిచి అపారమైన బంగార రత్నాలు సంపాదించి నౌకలతో ఒకరోజు తన రాజ్యం వైపు ప్రయాణమవుతున్నాడు. ఆ నౌకల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వైపు ప్రయాణిస్తుండగా పెదపట్నం అనే ఊరికి సమీపంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. మహా తుఫాను నౌకను దోచుకుపోయేలా వీచింది. అలల మధ్యలో రాజేంద్ర చోళుడు భయభ్రాంతుడై ప్రాణాల కోసం మహాదేవుని ప్రార్థన చేశాడు. ఆ సమయంలో మహాప్రకాశ రూపంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన త్రిశూల ఆకాశంలో మెరవగానే సముద్రం శాంతమైంది. ఉగ్రాలలు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. నౌకలన్నీ సురక్షితంగా తీరం చేరాయి. ఆ అద్భుతాన్ని చూసిన రాజేంద్ర చోళుడు హృదయం ఆనందంతో నిండిపోయింది. వెంటనే అక్కడ ఒక శివాలయాన్ని నిర్మించాడు. ఆ రోజు నుంచి ఒక నియమం పెట్టుకున్నాడు. యుద్ధాల నుంచి సంపాదించిన బంగారంలో సగభాగం ఆ శివాలయానికి సమర్పించాలని. కాలం గడుస్తూ వచ్చింది. రాజేంద్రుడు పోయిన ఆ దేవాలయం మహాసంపత్తుతో వెలుగొందింది. ఈ వార్తలు చుట్టుపక్కల ప్రాంతాలకి వ్యాపించి అనేక మంది దురాశపడి ఆలయం మీద దాడులు చేశారు. కానీ ఆ నిధి ఎవ్వరికీ చిక్కలేదు. ఆ సమయంలో కొందరు మహాసన్యాసులు కలిసి దేవాలయాన్ని రక్షించడానికి ఒక మహాయజ్ఞం చేశారు. వారి తపస్సు ఫలించి ఆలయంలో నిధి అంతా నీటి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఆలయం కూడా నీటిలోనే జల సమాధి అయిపోయింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ ఆ ఆలయానికి గుర్తుగా అక్కడే సముద్ర తీరాన ఒక శివాలయం నిర్మించారు. కానీ ఆ పాత శివాలయం ఇప్పటికీ అదే సముద్రంలో ఉందని, అదే శివాలయంలో ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయని ఆ గ్రామస్తులు నమ్ముతారు. చాలామంది అటుగా వెళ్ళిన వారికి ఆ గుడి గోపురం కూడా కనిపించిందంట. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శివాలయం ఇప్పుడు కొత్తగా కట్టిన శివాలయం అనమాట. దీనికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా బీచ్ ఉంటుంది. ఆ బీచ్ లోపలికి వెళ్తే మనకి ఆ పాత శివాలయం ఉంటుంది. ఇది లేటెస్ట్ ఇప్పుడు కొత్తగా కట్టింది. ఇదిగోండి ఇక్కడ శివలింగం కనబడుతుంది కదా, ఈ శివలింగం స్ట్రైట్ ఉంటుందంట. ఆ పాత గుడి దగ్గర 2 to 5 kilometers లోపలికి వెళ్తే సముద్రం లోపల ఉంటుందంట. చాలామంది చేపలు పట్టుకునే వాళ్ళు బోట్ వేసుకుని వెళ్ళినప్పుడు చాలామందికి ఆ గోపురం, ఆ శిథిల వ్యవస్థకి చెందిన ఆ చిన్న చిన్న ముక్కలు దొరికినాయి అంట దేవాలయానికి సంబంధించి. అలాగే ఈ గుడిలో ఉన్న నిధి అనంత పద్మస్వామి గుడి కన్నా చాలా రెట్లు ఎక్కువ అంట. ఎందుకంటే అప్పట్లో చోళులు చాలా ఎన్నో బోట్లు, షిప్పులు కొద్ది బంగారాన్ని తరలించేవారంట. అందులో ఈ గుడికి చాలా కానుకలు ఇచ్చారంట. శుభ్రంగా ఫ్యామిలీతో ఇంచక్క ఎప్పుడన్నా మీరు వీకెండ్స్ అలాగా ఫుడ్ అవి పట్టుకుని ఇంచక్క ఫ్యామిలీతో రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ మంది ఉండరు, ఎందుకంటే అందరూ ఎక్కువ మచిలీపట్నం బందర్ బీచ్కి వెళ్ళిపోతారు. ఈ బీచ్ మనకి మధ్యలో ఉంటుంది అనమాట. సో అందుకని ఎక్కువ మంది ఈ బీచ్కి రారనమాట. తెలీదు ఎక్కువ మందికి కూడా. కానీ పెదపట్నం బీచ్ చాలా బాగుంటుంది. అసలు మచిలీపట్నం బీచ్ కన్నా ఇదే కొంచెం ఇంకా బాగుంటుంది మనకి. అలాగే ఈ బీచ్కి అటు వెళ్తే మనకి మచిలీపట్నం పోర్ట్ అటు సైడ్. మచిలీపట్నం బీచ్ కూడా అంటే మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది, మీకు వీడియోలో కనబడదు. పోర్ట్ కడుతున్నారు మనకి అటు వాటర్లోకి. దగ్గర 2 kilometers 1 kilometer సముద్రం లోపలికి పెద్ద పోర్ట్ కడుతున్నారు అనమాట. మొత్తం చూసారా అలా మచిలీపట్నం బీచ్ చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు రారు. అలాగే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి. మనకి కలర్ ఫోటో మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. చాలా సీన్లు ఉంటాయి మనకి హీరో హీరోయిన్. అలాగే ఛత్రపతిలోని బీచ్ ఫైట్ సీన్ ఉంది కదా, అది కూడా తీసారంట అప్పుల్లో. ఇక్కడ కొంచెం మనకి అక్కడ ఆ ఏరియా ఎదరికి వెళ్తే బీచ్ కానుకునే ఊరు ఉంటుంది, ఇల్లులు. సేమ్ ఛత్రపతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అక్కడ మనకి షూటింగ్ కూడా తీసారంట ఛత్రపతిది. ఇది మనకి హైవే, మచిలీపట్నం వెళ్ళే హైవే నుంచి లోపలికి రావాలి. ఒక 10 kilometers వస్తే బాగుంటుంది. కరెక్ట్ బంటుమిల్లి దగ్గర నుంచి లోపలికి. పెదపట్నం బీచ్ అని అడిగితే చెప్తారు ఎవరైనా సరే. ఇదిగోండి ఇక్కడ బీచ్ కనబడుతుంది కదా, అక్కడ మీకు దూరంగా చూస్తే కనబడుతుంది కదా, అదే మచిలీపట్నం బీచ్ అనమాట. ఎంత ఉండదు, దగ్గర ఒక 10 kilometers ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. కానీ మచిలీపట్నం కన్నా ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మనకి దగ్గర దగ్గర లోతు కూడా ఎక్కువ ఉండదు, లోపలికి ప్లెయిన్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు అలలు ఎక్కువ ఉన్నాయి, కానీ మామూలు రోజులు బాగుంటుంది. వీడియో ఎక్కడ దాకా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.